నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. మూసి ప్రక్షాళనకు అడ్డుపడితే శివతాండమే అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఎన్ని సమస్యలు ఎదురైనా పూర్తి చేసి తీరుతాం. ఎందుకంటే మూసీ నది హైదరాబాద్కు కూడా ఒక మంచిది. ఎందుకంటే తెలంగాణకు మన హైదరాబాద్కు చూస్తే సముద్ర మార్గం లేదు. అట్లాంటిది మూసీ నదిని సుందరీకరణ చేస్తే అక్కడ అభివృద్ధి చెందుతుందని, అక్కడ చుట్టుపక్కల ఉండే వ్యాపారాలు నడుస్తాయని, మూసీ నదిలో కూడా మంచినీరు వస్తే అన్నిటికీ పనికిస్తుంది అనేది కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క ముందు చూపు. ఎందుకంటే ఎవరూ చేయలేని గొప్పది ఈ కార్యక్రమం. అలాంటిది మన సీఎం రేవంత్ రెడ్డి గారు దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారంటే అందరూ కూడా దీంట్లో ఏదన్నా ఎవరికైనా ప్రజలకు ఇబ్బంది నడుస్తుందంటే దీని మీద మాట్లాడితే పర్వాలేదు. కానీ మూసీ నది ప్రక్షాళన చేస్తాం, శుద్ధి చేస్తాం, మంచి చేస్తామంటే అడ్డుపడడం ఏ పార్టీకి కూడా మంచిది కాదు. ఎందుకంటే అభివృద్ధిని ముందు ప్రోత్సహించాలి. ఎందుకంటే హైదరాబాద్ రోజు రోజుకు అభివృద్ధి చెందుతుంది. ఎక్కడ హైదరాబాదు, ఎక్కడి నుంచి హైదరాబాద్ అయింది? ఎందుకంటే దేశంలో ఉండే ఇతర దేశాల్లో కావచ్చు, దేశంలో ఉండే అన్ని రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాద్కు వచ్చి బతుకుతున్నారు. ఎందుకంటే హైదరాబాద్ అంటే ఎలాంటి వాళ్ళైనా బతకడానికి అనుకూలం ఉంటుంది. అట్లాంటి హైదరాబాద్ను డెవలప్ చేస్తున్న మన సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా అందరూ కూడా సహకరించాలా. మూసీ ప్రక్షాళనకు అడ్డుపడితే శివతాండమే అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎన్ని సమస్యలు ఎదురైనా పూర్తి చేసి తీరుతాం అనేది కూడా కొంతమంది కేసులు వేశారు. వారిని కూడా కేసులు ఎన్నిక తీసుకోకపోతే ప్రజలే వాళ్ళని బహిష్కరిస్తారనేది కూడా చెప్తున్నారు. 700 కోట్లతో నిర్మించనున్న ఓంకారేశ్వర ఆలయానికి భూమి పూజ చేశారు మన రేవంత్ రెడ్డి గారు. ఓట్లు నోట్ల కోసం మూసీ నదిని అభివృద్ధి చేయడం లేదని, దేవాలయాన్ని చూపించి ఒక ఓటు కూడా అడగమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ఎందుకంటే రాజకీయాల కోసం కాదు, మూసీ నది ప్రజల కోసం, భావితరాల కోసం. ఎందుకంటే ఈ మూసీ నది అభివృద్ధి చెందితే దీనిలో ఇప్పుడు తెలియదు, నేను 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో అక్కడ సుందరంగా అభివృద్ధి చెంది అక్కడ హోటల్ బిజినెస్ కావచ్చు, ప్రజలు ఎంతోమంది బతకచ్చు. అప్పుడు చూసి అయ్యో రేవంత్ రెడ్డి గారు ముందు చూపుతూ అభివృద్ధి చేశారు, చేయబట్టి ఇంత వచ్చింది అన్నారు. కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. దాంట్లో అవినీతి జరిగిందా లేదా పక్కన పెడితే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎంతో అంత ఉపయోగం ఉంది. కానీ కేసీఆర్ని ఎప్పటికీ మర్చిపోరు కాళేశ్వరం ప్రాజెక్టు. అట్లాగా రేవంత్ రెడ్డి గారు ఈ మూసీ నదిని కూడా అభివృద్ధి చేస్తున్నారు. దీనికి అందరూ కూడా సహకరించాలనేది కూడా మనం చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సముద్రాల ఒడ్డునున్న నగరాలు ఎంతో అభివృద్ధి చెందాయి. మనకు సముద్ర తీరం లేదు, నదులు సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం, తరాలు నష్టపోయినాయి. ఇలాగే ఉంటే హైదరాబాదు కనుమెరుగవుతుంది. ఢిల్లీలోనే ఇందుకు ఉదాహరణ. ప్రధాని, రాష్ట్రపతి, కేంద్ర మంత్రుల నివాసం ఉండే ప్రాంతంలో కాలుష్యం ఎక్కువగా ఉంది. యమునా నదిలో భరించలేని దుర్వాసన, గాలి పీల్చలేని పరిస్థితులు. ఢిల్లీ ప్రభుత్వం సెలవులు ప్రకటిస్తుంది. హైదరాబాద్ అలా జరగద్దని మూసీ నదిని పర్యాటకంగా సంపదను సృష్టించే జీవనాడిగా, మత సామరస్యానికి ప్రతీకంగా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు. ఎందుకంటే అభివృద్ధి, మూసీ నది అభివృద్ధి చేయాలి, కానీ అడ్డుపడితే శివతాండమే అంటున్నారు. ఇంకా చూసుకుంటా పోతే రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, అభివృద్ధి చెందాలా. అట్లాగే మూసీ ప్రక్షాళన మాకు శివదీక్షే, అడ్డుకుంటే శివతాండమే, మానవ తప్పిదాలను సరిదిద్దకపోతే చరిత్ర క్షమించదు. రామప్ప నమూనాతో ఓంకారేశ్వరం. ఈ అభివృద్ధిని చూపించి ఓట్లు అడగము సీఎం రేవంత్ రెడ్డి. మంచిరేవులలో ఓంకారేశ్వర ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన. ఎందుకంటే అభివృద్ధి, మూసీ నది అభివృద్ధి చెందాలే అనేది కూడా మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అట్లాగే ఈ ఇసుక మాఫియాలో హరీష్ రావు తమ్ముడు మహేశ్వరరావు ఏపీ మాజీ ఎమ్మెల్యేని బెదిరించి మైనింగ్ లీజు రాయించుకున్నాడు. నారేళ్లలో ఇసుక మాఫియాలతో సంతోషరావు తండ్రి రవీందర్రావు, గంగులు కమరాకలకు చెందిన శ్వేతా గ్రానైట్లోని అక్రమ మైనింగ్. వద్దిరాజు రవిచందర్ని బెదిరించి గాయత్రి గ్రానైట్స్ రాయించుకున్నారు. ఇప్పుడు దాకా జరిగిన ఇసుక మైనింగ్ లీజులపై విచారణ, జరిమానాలేసి తర్వాత తగ్గించి పార్టీకి చేర్చుకున్న ఉదాంతాలపైన ఇవన్నీ వచ్చే సమావేశాల్లో బయటపెడతాం. 10 ఏళ్ల పాటు మైనింగ్ లీజులతో 1000 కోట్లు కొల్లగొట్టిన హరీష్ రావు, కేటీఆర్
రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీపై కూడా విచారణ జరుపుతాం. రాఘవకు పొంగులేటికి సంబంధం లేదు, ఉంటే నోటీసులు ఇస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారు ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. ఇంకా ఒకటే బారి చెప్తున్నాడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నుంచి ఇప్పటి వరకు జరిగిన దాని మీద కూడా మేము విచారణ జరుపుతామనేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇంకా రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాడు, మూసీ ప్రక్షాళన శివదీక్షే, అడ్డుకోవాలని చూస్తే శివతాండమే, అభివృద్ధిని చూపించి ఓట్లు అడగమనేది కూడా చెప్తున్నారు. ఏమరంటే ఆధునిక గోశాల 157 కోట్లతో 99 ఎకరాల్లో నిర్మాణం. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎక్కనపల్లిలో ప్రతిపాదిత ఆధునిక గోశాల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పశు సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఆధునిక గోశాలను ఎక్కనపల్లిలో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అదే మన రేవంత్ రెడ్డి గారు అదే చెప్తున్నారు, అభివృద్ధిని ముందుకు రండి. ఎందుకంటే ఎవరెన్ని విమర్శలు చేసినా, అడ్డంకులు సృష్టించినా, అక్కడ సూర్యుడు ఇక్కడ మలిసిన మూసీ నది ప్రక్షాళన పూర్తి చేసి తీరుతాం. ఇది మా శివదీక్ష. దీనిపై ఎవరైనా దుష్టసారం చేసినా, పెడతాలు అంటబెట్టినా రాష్ట్ర ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళనకు ఎవరడ్డుపడినా వదలము, శివతాండమే. ఎందుకంటే ఈ మూసీ నది ఎక్కడో ఉంది, కానీ మూసీ నది అభివృద్ధి చేస్తే హైదరాబాద్ కూడా అభివృద్ధి చెందుతుంది అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చిందండి. ఎన్ని విధాలైనా సరే మూసీ నదిని అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. మంచిర్యాలలో మల్లేశ్వర స్వామి, ఓంకారేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క తదితరులు పాల్గొనడం కూడా జరిగింది. ఎందుకంటే మానవ తప్పిదాలే కనుమరుగయ్యే ప్రమాదం నుంచి హైదరాబాద్ను కాపాడి భవిష్యత్తు తరాలకు అద్భుతమైన నగరాన్ని అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం సంకల్పమని స్పష్టం చేశారు. మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా గండిపేట చెరువు దిగువన మంచిర్యాలలో చారిత్రాత్మక వీరభద్రస్వామి ప్రాంగణంలో మల్లేశ్వర స్వామి, ఓంకారేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. మల్లేశ్వర స్వామికి కుటుంబ సమేతంగా అభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో గోపూజ నిర్వహించి ఎక్కనపల్లిలో 100 ఎకరాల్లో నిర్మించే గోశాలకు ఇక్కడ నుంచే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. శివుని ఆజ్ఞ లేనిదే సీమ కుట్టడం అంటారు. అదే దైవచ్ఛతో జరుగుతున్న కార్యక్రమం మూసీ ప్రక్షాళనకు రాష్ట్రంలో చాలామంది ప్రజాప్రతినిధులు ప్రయత్నం చేశారు. కారణాలు ఏమైనా ముందుకు సాగలేదు. ఈ అవకాశం మాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్న మూసీ తీరాన ఉన్న ఈ ప్రాంతానికి 1400 ఏళ్ల చరిత్ర ఉంది. అది కనుమరుగు కాకుండా భవిష్యత్తు తరాలకు అందించాలనేదే మా ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎందుకంటే హైదరాబాదు మత సామరస్యానికి వేదిక. అందుకు అనుగుణంగానే గండిపేట వద్ద ఓంకారేశ్వర ఆలయం, మక్కా మసీదు ప్రాంతంలో అద్భుతమైన మసీదు, గౌలీగూడ ప్రాంతంలో సిక్కుల కోసం స్వర్ణ దేవాలయం తరహాలో గురుద్వారాన్ని నిర్మిస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పేది, మూసీ ప్రక్షాళన మా శివదీక్ష, ఎవరు అడ్డుకున్నా ఆగదు. పార్టీలకు కానీ ఎవరికైనా హెచ్చరిస్తున్నా, ఏదన్నా మీకుంటే సహకరించండి, అడ్డుపడాలని చూస్తే శివతాండం చేస్తా, జాగ్రత్త అని రేవంత్ రెడ్డి గారు హెచ్చరిస్తున్నారు. ఇదేనండి మూసీ ప్రక్షాళన మీద రేవంత్ రెడ్డి గారు ఒక శివుడు తాండము చూపిస్తూ హైదరాబాదు నగరాన్ని అభివృద్ధి చెందాలని ముందు వెళుతున్న ఈ రేవంత్ రెడ్డి గారికి శివుడు ఆజ్ఞ ఉండాలనేది కూడా మనం కోరుకుంటూ, ప్రజలు కూడా రేవంత్ రెడ్డి గారికి సహకరించాలి, అభినందించాలని చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి.